కమిన్. హాయ్ జానీ. అన్నా రెస్ట్ లేడన్నా. రేస్టులా జానీ, బాగున్నావా? బాగున్నానన్నా. రా అన్నా కూర్చో. ఏంటన్నా ఈ సడన్ సర్ప్రైజ్? ఈ ఏరియాలో నాకు కొంచెం పని ఉంది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా, నేను కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. ఓకే ఓకే. ఏంటి, నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఆహా, ఏదో అప్పుడప్పుడు అన్నా. అప్పుడప్పుడు అంటే? వారానికి 2-3 సార్లు. ఓహో, దీన్ని అప్పుడప్పుడు అంటారనమాట. ఏం భయ్యా, సినిమాలు చూడకూడదా ఏంటి? క్రైస్తవులు సినిమాలు చూడొచ్చని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? చూడడంలో ఏముందన్నా, మంచి తీసుకుంటాం, చెడు వదిలేస్తాం. ఆహా, మినరల్ వాటర్ని డ్రైనేజ్ వాటర్ని కలిపేసి అందులో మంచినీళ్ళు తాగి చట్నీలు వదిలేయడానికి కుదురుతుందా? భయ్యా, ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పు, అన్నీ యాక్సెప్ట్ చేశాను, కానీ సినిమాలు చూడొద్దంటే మాత్రం ఒప్పుకోనన్నా. జానీ, నువ్వు నా మాట వినాల్సిన పని లేదు. అసలు క్రిస్టియన్ ఏ మనిషి కట్టండి పాటించిన అవసరం లేదు, కానీ బైబిల్ చెప్తుంది మాత్రం పాటించి తీరాల్సిందే. బైబిల్లో సినిమాలు చూడకూడదని ఎక్కడైనా రాయబడిందా? సినిమా అనేది ఈ మధ్య కనిపెట్టారు. బైబిల్ ఎప్పుడో రాయబడింది కాబట్టి సినిమా అనే మాట బైబిల్లో ఉండదు, కానీ సినిమాలు చూడకూడదని మాత్రం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సరే, ఒక బుక్కు పెన్ను తీసుకో. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీ మనస్సాక్షితో సమాధానం చెప్పు. సరే. సినిమా దైవ సంబంధమైందా, లోక సంబంధమైందా? లోక సంబంధమైందే. లోక సంబంధమైంది అనరాయ్. సినిమా ఎందుకు కనిపెట్టారు? కొంతమంది జీవనోపాధి కోసం. ఆహా, బ్రాందీ షాపుల వల్ల కూడా కొంతమందికి జీవనోపాధి దొరుకుతుంది. నేను అడుగుతుంది అది కాదు, అసలు సినిమా ఎందుకు కనిపెట్టారు అని అడుగుతున్నాను. టైంపాస్కి. కాలయాపనకి అనరాయ్. సినిమాలు చూడటం వల్ల నువ్వు ఎప్పుడైనా శోధించబడుతుంటావా? అంటే మోహపు చూపు, చెడు ఆలోచనలు రావడం, హింసాయుతమైన ఆలోచనలు, లవర్ని మెయింటైన్ చేయాలనిపించడం, ఇలా ఏమన్నా అనిపిస్తుందా? చూసిన ప్రతిసారి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నా. శోధిస్తుంది అనరాయ్. సినిమాల వలన నీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా? బోల్డ్ అంత దొరుకుతుంది. రాయ్, ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా సినిమా బాగుందని ఎవరైనా చెప్పినప్పుడు కానీ, లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ చూడాలని ఆశ కలుగుతుందా? ఆ, చూడాలని ఆశ కలిగిస్తుంది అనరాయ్. సినిమాలోని పాటలు, డైలాగ్స్ మ్యాక్సిమం డబుల్ మీనింగ్ హింసాయుతమైనవే కదా. ఉమ్, నువ్వు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు నీ నోట్లోంచి ఆ పాటలు, డైలాగ్స్ వస్తున్నాయా? ఆ, పదే పదే వస్తున్నాయన్నా. సినిమా వల్ల నోటి నుంచి లోక సంబంధమైన మాటలు, పాటలు వచ్చేస్తున్నాయని రాయ్. నువ్వు సినిమా కోసం సమయాన్ని, దానాన్ని ఖర్చు పెడుతున్నావు కదా, సినిమా నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? కనీసం నీ వ్యక్తిగత జీవితానికైనా ఏమైనా ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగం లేదని రాయ్. సినిమాల్లో ఫైట్లు, హీరో హీరోయిన్లు పాటలు పాడుకోవడం, ఇవన్నీ నిజమా అబద్ధమా?
అబద్ధమే. సినిమా అబద్ధం అని రాయ్. ఇప్పుడు బైబిల్తో నువ్వు రాసిని పోలుద్దామే. సినిమా లోక సంబంధమైంది, క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన వాడు. లోకం నుంచి ప్రత్యేకించబడిన వాడికి లోక సంబంధమైన వాటితో సంబంధం ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం లోక సంబంధమైన వాటితో స్నేహం చేసేవాడు వ్యభిచారి. సో సినిమాలు చూసే క్రైస్తవుడు సినిమాని టైంపాస్ కోసం కనిపెట్టారు. ఉన్న సమయాన్ని ప్రార్థన చేసుకోవడానికో, బైబిల్ చదువుకోవడానికో, విశ్రాంతి తీసుకోవడానికో, లేకపోతే కుటుంబంతో గడపడానికి వాడాలి కానీ ఇలా వృధా చేసుకోకూడదు. క్రైస్తవుడు టైంని యూజ్ చేయాలి కానీ పాస్ చేయకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సమయం పోనిచ్చేవాడు అజ్ఞాని. సో సినిమాలు చూసే క్రైస్తవుడు సినిమా శోధిస్తుంది. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని, శోధన నుంచి తప్పించుకోమని బైబిల్ చెప్తుంటే శోధించే సినిమాలు చూడడం దేవుని వాక్యాన్ని ధిక్కరించడం కాదా? లోక సంబంధమైన ఈ సినిమా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువుని బట్టి ఆనందించమని బైబిల్ చెప్తుంటే లోకాన్ని బట్టి ఆనందించడం వాక్య విరుద్ధం కాదా? సినిమా చూడాలనే ఆశను మనలో కలిగిస్తుంది. శోధించే వాటిని చూడాలని ఆశపడడం నేత్రాశ కదా? సినిమాలు చూడడం వల్ల నోటి నుంచి లోక సంబంధమైన మాటలు వస్తాయి. ఒకే నోటి నుంచి కృతజ్ఞత వచ్చిన బూత్ మాటలు రావచ్చా? ఒక పక్క దేవుని పాటలు పాడుతూ మరో పక్క సినిమా పాటలు పాడచ్చా? సినిమాలు చూడడం వల్ల ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఏ విధమైన ఉపయోగం లేదు. సామెతలు 12:11లో వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధి లేనివాడని రాయబడింది. అంటే సినిమాలు చూసే క్రైస్తవుడు ఏమవుతాడు? సినిమాల్లో చూపించేవి ఎక్కువ శాతం అబద్ధమే. అబద్ధానికి జనకుడెవరు? సాతాను. అబద్ధమైన సినిమాను నువ్వు ప్రేమించి నీ టీవీలోను కంప్యూటర్లోను దాన్ని జరిగిస్తున్నావు. ప్రకటన 22:15లో అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించేవాడు పరలోకం వెళ్ళడానికి రాయబడింది. ఈ 8 కారణాలను బట్టి క్రైస్తవుడు సినిమాలు చూడకూడదు. చూడు జాని, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము అని బైబిల్ చెప్తుంది. వాటిని ప్రేమించేవాడు నాశనమవుతాడని కూడా హెచ్చరిస్తుంది. లోకాశలకు దూరంగా ఉండు, అది నీకు మంచిది. లోకంలో ఉన్నవన్నీ సాతాను కల్పించినవే. కానీ నేను వాటిని ఎలా గుర్తించగలను? నేనేం చూడాలో, ఏం వినాలో, ఏం చదవాలో నాకెలా తెలుస్తుంది? ఏవి లోక సంబంధమైనవో, ఏవి దైవ సంబంధమైనవో గ్రహించడమే జ్ఞానం. ఆ జ్ఞానం దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువు. ఆ వచనం ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. మనం దేని మీద మనసు పెడతామో అదే మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం చదువుతున్నావో అవే నీ తలంపుల్ని, ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. నువ్వు చెడ్డవి వింటూ, చెడ్డవి చూస్తూ, చెడ్డవి చదువుతుంటే నీ హృదయాలోచన, ప్రవర్తన ఖచ్చితంగా చెడిపోతాయి. ఆ, దేవుని వాక్యాన్ని విను, మంచి పాటలు విను. ఈ మధ్య క్రైస్తవ సంగీతం కూడా ర్యాప్లో, పాప్ మ్యూజిక్లతో కలుషితమైపోయి సినిమా పాటలు ఎలా అయితే శరీరాన్ని కదిలిస్తాయో ఇవి కూడా అలాగే తయారయ్యాయి. నువ్వైతే దేవుని స్తుతించేవి, నిన్ను హెచ్చరించేవి, బోధించేవి, ఓదార్చేవి వెతుక్కుని మరీ విను.
బైబిల్ చదువు, మంచి క్రైస్తవ పుస్తకాలు చదువు, సినిమాలు, సీరియల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ లాంటివి చూస్తూ నీ సమయాన్ని ఆలోచనని పాడు చేసుకోకు. ఖాళీ సమయాన్ని ప్రభుతో గడుపు. నువ్వు ఏదైనా చూడాలనుకున్నా, చదవాలనుకున్నా ఒకసారి ఈ వచనంలోని 6 లక్షణాలతో పోల్చి చూడు. అది చెయ్యొచ్చో చేయకూడదో నీకే అర్థమవుతుంది. ఓకే అన్నా. నేను వచ్చిన పని అయిపోయింది. బాయ్. బాయ్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకో. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు.